వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రీత తాతయ్య జానుకి ఇలా చెప్తూ ఉంటారు. తోడబుట్టిన వాళ్ళంటే మీలాగే ఉండాలని చెప్పి ఊరు జనాలంతా అనుకుంటారమ్మా. అసలు మీ అక్క అసలు నీకు అక్క కాదమ్మా, అమ్మలాగా చూసుకుంది. ఆ మాట నాకన్నా కూడా నీకే బాగా తెలుసు. ఎందుకని మీ అక్కా చెల్లెల మధ్యలో ఈ గొడవలన్నీ దూరం చేసుకో అమ్మా. అపార్థాలన్నీ తొలగించుకో. మీ అక్క నీకు ఎంత బాగా చూసుకుందో నీకే బాగా తెలుసు. అసలా ఈ నువ్వు ఇందాకన్నావే వీలునామా మా తాతయ్య రాశాడో లేదంటే మా అక్కే మార్పిచ్చి రాయిచ్చిందో అని చెప్పి అన్నావు కదా. లేదమ్మా, మీ తాతయ్య రాశాడు. అది నేనే సాక్ష్యం. అప్పుడు నీకు 3 ఏళ్ళు, అప్పుడు మీ అక్కకి 5 ఏళ్ళు. కొంత సమయం గడిచాక, ఒక ఏజ్ వచ్చాక మీ అక్కకి ఈ వీలునామా గురించి మీ తాతయ్య చెప్తే అప్పుడు మీ అక్క ఏమనిందో తెలుసా? నాకెందుకు తాతయ్య ఈ ఆస్తి, మొత్తం ఆస్తి అంతా కూడా చెల్లి పేరు మీద రాయండి అని చెప్పి అప్పుడే ఆ రోజుల్లోనే మీ అక్క చెప్పింది. అంత ప్రేమ నువ్వంటే. అసలు మీ అక్కకి ఆస్తి కాదు కదా, నువ్వు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. అంత ప్రేమ నువ్వంటే. ఎందుకమ్మా ఈ గొడవలు? వదిలేసేయి. మీ అక్క గురించి నాకన్నా బాగా నీకే తెలుసు. మనసు పెట్టి ఆలోచించు. మీ అక్క చెల్లెలు ఎప్పుడు కలిసే ఉండాలి. అదే నా కోరిక. సరే అమ్మా, ఉంటాను బాబు అని చెప్పి ఇక ప్లీడర్ తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు వివేక్ అంటాడు, చూడవే అసలు మీ అక్క గురించి ఆయన చెప్తున్నారు అంత గొప్పగా. ఇక అక్కని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నావు. మీ అక్క గురించి నీకు ఇంకెంత బాగా తెలియాలి, వేరే వాళ్ళు చెప్పాలా? చూసావా, ఆస్తంతా నీ పేరు రాయమని చిన్నప్పుడే చెప్పింది. మీ అక్కకి నువ్వంటే అంత ఇష్టం. ఎందుకని ఫస్ట్లో ఎంత బాగుండేదానివి నీ మనస్తత్వం, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావు? ఆ మనీషా మాటలు విని ఎందుకు ఇలాగా అసలు పొల్యూట్ అయిపోయావు జాను, ప్లీజ్ ఇలాగా వద్దు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, చూడండి నేనేం చిన్నపిల్లని కాదు. వేరే వాళ్ళ మాటలతోనూ వినేసి నేను మారిపోవడానికి నాకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా ముందు మీరు ఎలా జీవితంలో ఎదగాలి అనేది దాని గురించి ఆలోచించండి అని చెప్పి ఇక జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క లక్ష్మి మిత్ర ఆఫీస్కి కారులో వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అదే వీలునామా గురించి అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు లక్ష్మి, వీలునామా గొడవ ఇదంతా అయిపోయింది కదా, జాను అసలు ఎప్పటికీ కూడా ఆ పొలాన్ని అమ్మలేదు. మా తాతయ్య అలా వీలునామా రాసి చాలా మంచి పని చేశారు. ప్రజెంట్ ఇప్పుడు జాను తిట్టుకున్నా కూడా ఫ్యూచర్లో తనకే అర్థమవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, కాదు లక్ష్మి, నీకు ఈ వీలునామా గురించి ముందే తెలుసు కదా, మీ తాతయ్య గారు ఇలా రాశారు అని చెప్పి. మనం అప్పుడే జానుకి ఎందుకు చెప్పలేదు, ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, అది ఏం లేదండి, నేను జానుని కన్విన్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇక తను ఎంతకీ కన్విన్స్ కాకపోయేసరికి ఇక నేను ప్లేడు తాతయ్యని డాక్యుమెంట్స్తో సహా పిలిపించాల్సి వచ్చింది. అందరి ముందు ఇక డాక్యుమెంట్స్లో ఏముందో అనేది చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఇలా మిత్రకి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే వీళ్ళ కార్నేమో వెనకాలే మనీషా ఫాలో అవుతూ ఉంటుంది. ఇక మనీషా అనుకుంటుంది, అసలు వీళ్ళు ఆఫీస్కే వెళ్తున్నారు కదా, అసలు నేను ఎలాగైనా వీళ్ళ వెనకాలే ఫాలో అవుతాను. అసలు లక్ష్మి చాలా కాన్ఫిడెంట్గా స్ట్రైక్ని ఆపేస్తాను అని చెప్పి అనింది. ఏ విధంగా ఆపబోతుందో అని చెప్పి ఇక ఈ లక్ష్మీ మిత్ర కార్ని వెనకాల మనీషా ఫాలో అవుతూ ఉంటుంది. మరోపక్క ఇటు మిత్ర అంటూ ఉంటాడు, మొదట్లో జాను చాలా మంచి మనస్తత్వం గల అమ్మాయిగా ఉండేది, ఇప్పుడేమో కొంచెం మారిపోయింది చిన్నత్తయ్య గారి వల్ల, అంటే పిన్ని వల్ల. ఇక ఎలాగైనా ఖచ్చితంగా మార్పు వస్తుందిలే జానులో, నువ్వు ఖచ్చితంగా మార్చేస్తావు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అదేంటండి నా మీద మీకు అంత నమ్మకం, నేను ఖచ్చితంగా మా చెల్లిని మారుస్తానని అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, అసలు నేను ఇంతకు ముందును చూసిన లక్ష్మిని వేరు, ఇప్పుడు నీ గురించి తెలుసుకుంటే లక్ష్మి వేరు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అదేంటి ఇప్పుడు నేను ఒకటే కదా, మీరెందుకు అప్పుడు వేరే ఇప్పుడు వేరే అంటున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, లేదు లక్ష్మి, అప్పుడు నీ గురించి నాకు కొంత తెలుసు, ఇప్పుడు నీకు చాలా బాగా తెలుసుకుంటున్నాను. అసలు అందుకే నీ వల్లే నేను ఇప్పుడు కొంత మారుతున్నాను. అసలు అందుకే అనుకుంటా మా అమ్మ నాన్న నేను అంత ఇదిగా నమ్ముతారు. నాకు ఇప్పుడే అన్నీ తెలుస్తున్నాయి లక్ష్మి అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత మిత్ర అంటాడు, అవును లక్ష్మి, ఇంట్లో ప్రాబ్లం అయితే జాను ప్రాబ్లం సాల్వ్ చేసేసావు, అది ఓకే, మరి స్ట్రైక్ ఎలాగా ఆపబోతున్నావు అని చెప్పి మిత్ర అడుగుతాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, ప్రజెంట్ నేనైతే చైర్మన్ని, కానీ ఇంతకు ముందు వరకు మీరే చైర్మన్ కదా, మీ ఆలోచన చెప్పండి, మీరు ప్రజెంట్ చైర్మన్ అయి ఉంటే ఏ విధంగా దీన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోయేవారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అప్పుడు మిత్ర, నా ఆలోచన నాకుందిలే లక్ష్మి, నీ ఆలోచన ఏంటో చెప్పు అనగానే, నా ఆలోచన ఉందిలేండి అని చెప్పి, చూస్తారుగా మీరే అక్కడికి వెళ్ళాక అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇక మీరైతే చెప్పండి మీ ఆలోచన అని చెప్పి లక్ష్మి అడగగా ఇక కారు ఆపేస్తాడు మిత్ర. ఏంటి కారు ఆపాడు అని చెప్పి మనీషా కూడా కొంత దూరంలో కారు ఆపి చూస్తూ ఉంటుంది. ఇటు పక్క మిత్ర అంటాడు, సరే లక్ష్మి, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళీ చూసుకొని మిమ్మల్ని కలుస్తాను, నిన్ను కొంచెం నీకు సపోర్ట్గా డాడీ కూడా అక్కడ స్ట్రైక్ దగ్గరికి వస్తారు కాసేపట్లో అని చెప్పి కారు దిగుతూ ఉంటాడు. ఎక్కడికండి మీరు వెళ్ళేది అని చెప్పి లక్ష్మి అంటుంది.
కాసేపట్లో నీకే తెలుస్తుంది, కొంచెం పనుంది అని చెప్పి మిత్ర వేరే కార్లో వేరే రూట్కి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి కార్ స్టార్ట్ చేసుకొని తనేమో స్ట్రైక్ జరుగుతున్న ప్లేస్కి వెళ్తుంది. ఇక వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది కదా మనీష. ఇప్పుడు ఎటు ఏ రూట్కి వెళ్ళాలి? మిత్ర అసలు ఎందుకు కారు మారి వేరే కార్లో వెళ్ళిపోయాడు, వేరే రూట్కి వెళ్ళాడు. ఇటు లక్ష్మి ఏమో ఆ స్ట్రైక్ జరిగే ప్లేస్కి వెళ్తుంది. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో అవ్వాలి? సర్లే మిత్ర ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ లక్ష్మి అయితే ఖచ్చితంగా స్ట్రైక్ ప్లేస్కే కదా, లక్ష్మి వెనకాల వెళ్తాను అని చెప్పి మనీష ఇక లక్ష్మి కార్ని ఫాలో అవుతుంది. మరోపక్క కంపెనీ బయట స్ట్రైక్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇక యాజమాన్యం వాళ్ళు వస్తున్నారు, మనం స్ట్రైక్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మితో పాటు ఇక విజిలెన్స్ ఆఫీసర్స్, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వస్తారనమాట. వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి యూనియన్ లీడర్ అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది, వీళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసర్స్, మెషినరీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, వాటిలో ఏమైనా ఫాల్ట్ ఉందా చెక్ చేయడానికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే అవునా అని చెప్పి ఇటు మనీష అలాగే ఇటు యూనియన్ లీడర్ షాక్ అవుతారు. ఆ తర్వాత అప్పుడే జయదేవ్ వస్తారు. ఎవరమ్మా వీళ్ళు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ మావయ్య, విజిలెన్స్ ఆఫీసర్స్ మెషినరీ గురించి చెక్ చేయడానికి వచ్చారు. సార్ మీరు లోపలికి వెళ్ళి మీ డ్యూటీ చేయండి అనగానే ఇక వాళ్ళు మెషినరీ ప్రాపర్గా వర్క్ చేస్తుందా, దాని కండిషన్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేయడానికి లోపలికి వెళ్తారు. ఆ తర్వాత లక్ష్మి అంటుంది, మేనేజర్ గారు ఈలోపు వాళ్ళు క్వాలిటీ చెక్ చేసేలోపు మనం యూనియన్ ఆఫీసర్ గురించి మాట్లాడదాము అని చెప్పి ఇక మీకు ఆల్రెడీ 3 months బ్యాక్ యూనియన్ లీడర్ పోస్ట్ నుంచి దిగిపోవాల్సింది. ఎందుకంటే 3 months బ్యాకే మీరు కొత్త అంటే ఓటింగ్ సిస్టమ్ పెట్టుకొని కొత్త యూనియన్ లీడర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది. కానీ అప్పుడు ఫస్ట్ నోటీస్ మేము 3 months బ్యాకే పంపించాము, మీరు సైన్ చేశారు కూడా, కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత 1 month బ్యాక్ కూడా మళ్ళీ మేము నోటీస్ రిమైండ్ చేస్తూ ఇలా యూనియన్ పోటింగ్ పెట్టుకోండి అని చెప్పి రిమైండ్ చేస్తూ 1 month బ్యాక్ కూడా నోటీస్ పంపించాము, దానికి కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత 1 week బ్యాక్ కూడా మేము నోటీస్ పంపించాము, దేనికి కూడా ఈ 3 నోటీసులకి మీరు రెస్పాండ్ అవ్వలేదు. మీరు యాక్చువల్గా ప్రజెంట్ యూనియన్ లీడర్ కాదు, మాజీ యూనియన్ లీడర్, సో మీకు స్ట్రైక్ చేసే హక్కే లేదు అన్నట్టుగా లక్ష్మి అంటూ ఉంటే అసలు ఏంటండి ఇదంతా ఫేక్, నాకు ఏ నోటీసులు రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ యూనియన్ లీడర్. రాలేదా, అయితే వీటి మీద సైన్స్ చేసింది మీరేగా, అంటే తీసుకుంది మీరేగా అని చెప్పి అనగానే ఇక యూనియన్ లీడర్ సైలెంట్ అవుతాడు. అయినా స్ట్రైక్ ఇప్పుడు నేను మాజీ అయి ఉండొచ్చు, కానీ స్ట్రైక్ చేసే అధికారం నాకు లేదంటారేంటి, వర్కర్గా నాకు ఉంది కదా, సాటి వర్కర్కి అంత ఇంజురీ అయితే నేను స్ట్రైక్ చేసే హక్కు నాకు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్స్ వస్తారనమాట. మిషన్స్ అన్ని ప్రాపర్ కండిషన్లో ఉన్నాయండి, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇకప్పుడు ఆ యూనియన్ లీడర్ అంటాడు, అసలు వీళ్ళు ఫేక్ ఆఫీసర్స్, మేము ఇలా స్ట్రైక్ చేస్తున్నాం అని చెప్పి ఫేక్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు అని చెప్పి అనగానే మేము రియల్గానే గవర్నమెంట్ ఆఫీసర్స్, కావాలంటే మా ఐడి చెక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ ఐడి చూపిస్తారు. ఇక అక్కడే ఉన్న మీడియా వాళ్ళు అంతా చూసి వీళ్ళు ఒరిజినల్ ఆఫీసర్సే అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు. ఇప్పుడేమంటారు యూనియన్ లీడర్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు యూనియన్ లీడర్ అంటారు, అయితే అన్ని మిషన్స్ ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటే మరి మా తోటి వర్కర్కి ఎందుకు గాయమైనట్టు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఏం మాట్లాడలేక అలా సైలెంట్ అవుతుంది. ఇక ఆ యూనియన్ లీడర్ అడుగుతారు, మా యూనియన్ లీడర్కి వర్కర్కి ఏమి గాయం అవ్వకుండానే మీ మామయ్య గారు హాస్పిటల్కి వెళ్ళి మరి 10 లక్షలు ఇచ్చారుగా, ఊరికే డబ్బులు ఎవరు ఇవ్వరుగా, ఆయనకి గాయం అయితేనే కదా, అంటే ప్రాపర్గా వర్క్ చేయట్లేదు కదా మెషినరీ, అందుకే మాకు గాయమైంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడేం చెప్తావు లక్ష్మి అన్నట్టుగా మనసులో చూస్తూ ఉంటుందేమో మనీష. నేను సమాధానం చెప్తాను అని చెప్పి అప్పుడే మిత్ర వస్తాడు. ఇక మిత్ర వచ్చి ఆ యూనియన్ లీడర్ కాలర్ పట్టుకుంటాడు అనమాట. ఏంటి సార్, ఏంటి దబాయిస్తున్నారు, నా కాలర్ పట్టుకున్నారు, నిజమేగా నేను చెప్తున్నాను, లేకపోతే మా తోటి వర్కర్కి మీరు హాస్పిటల్లో కూడా చూశారు కదా, డబ్బులు కూడా కట్టారు 10 లక్షలు, మరి అతనికి మీ మెషినరీ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు కాబట్టి అతనికి గాయమైంది అని చెప్పి అంటూ ఉంటే నేను కాదు సమాధానం చెప్పేది, దీనికి పైడి తెల్లే సమాధానం చెప్తాడు అని చెప్పి మిత్ర చెప్పడంతో ఇక ఎవరికైతే గాయమైందో అతను వస్తాడనమాట. ఇతను ఎందుకు తీసుకొచ్చావు మిత్ర అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఒక నిమిషం డాడ్, ఆయనే మాట్లాడతాడు, అప్పుడు తెలుస్తుంది ఈ యూనియన్ లీడర్కి అందరి ముందు అని చెప్పి అనగానే ఈ కట్ ఓపెన్ చేయి అని చెప్పి మిత్ర అంటాడు. ఇక ఆ పైడి తల్లి తను కట్ ఓపెన్ చేయగానే అక్కడ ఏం దెబ్బ ఉండదన్నమాట. అప్పుడు ఇక పైడితల్లి అంటాడు, నన్ను క్షమించండి, నేను అనవసరంగా ఈ యూనియన్ లీడర్తో చేతులు కలిపి మిమ్మల్ని అందరినీ మోసం చేశాను, యాక్చువల్గా నాకేం దెబ్బ తగ్గలేదు అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక యూనియన్ లీడర్ ఇటు మనీష టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు అసలు ఏం జరిగిందంటే, ఎలా తెలిసింది నీకు ఇతనికి దెబ్బ తగలేదే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర చెప్తాడు, యాక్చువల్గా నేను లక్ష్మి కంపెనీకనే బయలుదేరుతూ ఉంటే ఇక దారిలో నేను లక్ష్మి కార్ దిగేసి వేరే కార్లో బయలుదేరాను. అప్పుడు నేను ఫోన్ చేశాను మన బ్యాంక్ ఎంప్లాయ్కి, అది ఏమంటే 10 లక్షలు వెళ్ళాయా లేదా ఆ వర్కర్ అకౌంట్కి అనగా వెళ్ళాయి సార్ నిన్ననే అని చెప్పి అంటే ఆ తర్వాత ఇక బ్యాంక్ మేనేజర్ ఆల్రెడీ ఇంకొక 5 లక్షలు కూడా అతని అకౌంట్లో పడ్డాయి అని చెప్పి ఇక అతను చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నేను కనుక్కోవడానికి వెళ్ళాను.
ఏదో జరుగుతుంది, తేడాగా ఉంది అని చెప్పి నేను ఒక డాక్టర్‌ని తీసుకొని ఇక హాస్పిటల్‌కి వెళ్తే ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారని చెప్పారు. ఇక నేను ఆ డాక్టర్‌ని తీసుకొని ఇంటికి వెళ్ళాను. అయితే ఇక అప్పుడు ఆ పైడితల్లి లేచి, "అయ్యో! సార్ మీరొచ్చారేంటి?" అనగానే, "అవును, మీకు ఇంకా దెబ్బ తగ్గలేదు కదా! ఎందుకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు?" అని చెప్పి నేను అడిగితే అప్పుడు పైడితల్లి, "అది సార్ హాస్పిటల్‌లో అంతంత బిల్లులు కట్టుకొని మేము ఎక్కడుంటాం సార్ మాబోటి వాళ్ళు. అందుకే ఇంక మళ్ళీ ఇంటి ఖర్చులు కూడా ఉంటాయి కదా! అందుకే డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాము" అని చెప్పి ఆ పైడితల్లి అప్పుడు చెప్పాడు. "అదేంటి మా నాన్న 10,00,000 ఇచ్చారు కదా! సరిపోలేదా?" అని చెప్పి అనంగానే, 10,00,000 ఎక్కడికి సరిపోతాయి, హాస్పిటల్‌కే అయిపోయాయి బాబు అని చెప్పి ఆ పైడితల్లి అలా చెప్పాడు. ఆహా! అందుకే మీకు త్వరగా తగ్గాలనే నేను ఇంకొక మంచి డాక్టర్‌ని తీసుకొచ్చాను అని చెప్పి అనగానే, ఇక ఆ డాక్టర్ అంటాడనమాట, వాళ్ళ వైఫ్ అక్కడే ఉంటుంది. "అమ్మ ఒకసారి క్యాండిల్ ఎలిగించి తీసుకురా" అని చెప్పి అంటాడనమాట. ఇక క్యాండిల్ ఎలిగించి తీసుకొస్తుంది. ఈలోపు ఆ డాక్టరు 2, 3 సూదులు తీసుకి ఇక మేకు, సుత్తి అయి కూడా తీస్తాడనమాట. ఇక ఆ క్యాండిల్ తేడంతోని ఆ సూదులన్నీ కూడా కాలుస్తూ ఉంటాడు. "ఏం చేస్తున్నారు సార్?" అని చెప్పి పైడితల్లి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, "ఏం లేదు, ఆ సూదుల్ని వేడి చేసేసి ఆ సూదుల్ని మీ చేతికి గుచ్చుతారు. ఆ తర్వాత అక్కడ ఆయన చేతిలో సుత్తి కూడా ఉంది కదా! దాన్ని పెట్టి కుట్టేస్తారు. ఆ మేకులు మీ చేతుల్లోకి వెళ్ళేలాగా" అనంగానే, "అలా చేస్తే చచ్చిపోతాను సార్" అని చెప్పి పైడితల్లి అంటే అప్పుడు మిత్ర, "అయ్యయ్యో! ఏం కాదు, మొత్తం ఈ నొప్పి తగ్గించడానికే. అయినా ఈ ట్రీట్మెంట్ ఖర్చు కూడా మొత్తం మాదే" అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే అప్పుడు పైడితల్లి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక ఇంతే అండి ఎపిసోడ్‌లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఏం జరిగిపోతుందో తెలుసుకుందాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.